పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వక్ఫ్ బోర్డు బిల్లు సవరణకు వ్యతిరేకంగా ర్యాలీ మాచర్లలో కదం తొక్కిన ముసల్మాన్. వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ రద్దు కోరుతూ నినాదాలను ముస్లిం ఆస్తులను కాపాడాలి అంటూ ర్యాలీ అనంతరం స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం భారత ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బోర్డు బిల్లు సవరణ చట్టాన్ని మాచర్ల పట్టణ ముస్లింలు వ్యతిరేకించి ర్యాలీ నిర్వహించారు. హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారత రాజ్యాంగం కాపాడాలి అంటూ నినాదాలు చేశారు. స్థానిక నూర్ మసీదు నుంచి ప్రారంభమైన ముస్లింల ర్యాలీ రింగ్ రోడ్డు వరకు వెళ్లి తిరిగి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకుంది. ఈ ర్యాలీలో హిందూ ముస్లిం ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. వక్ఫ్ పరిరక్షణకు ముస్లిం ఏకం కావాలి అంటూ పెద్దగా పిలుపునిచ్చారు. అలాగే ర్యాలీ భాగంగా పార్క్ సెంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించి వక్ఫ్ ఆస్తులను కాపాడుకోవడానికి ముస్లింలు ఏకం కావాలని మత పెద్దలు పిలుపునిచ్చారు. మైనారిటీ నాయకులు అన్వర్ బాషా మాట్లాడుతూ గత దశాబ్ద కాలం నుంచి ముస్లింలపై రాజకీయ నాయకులు అలాగే అరాచకాలు ఎక్కువయ్యాయని అన్నారు. ముస్లింలు తినే తిండిపై, కట్టుకునే బట్టపై, నడిచే నడకపై ఆంక్షలు పెట్టే విధంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయని ధ్వజమెత్తారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. 2025 వక్ఫ్ సవరణ చట్టం బిల్లు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ముస్లిం లా బోర్డు కమిటీ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు మాచర్ల పట్టణంలో భారీ ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే వక్ఫ్ బోర్డు బిల్లులో అనేకమైన తప్పుడు చట్టాలను చేర్చి, వక్ఫ్ బోర్డు బిల్లు అంటే ముస్లింలే ఉంటారు ఆ బోర్డులో. టీటీసీ బోర్డులో ఎలాగైతే హిందువులు ఉంటారో వక్ఫ్ బోర్డు బిల్లులో కూడా ముస్లింలు ఉంటారు. అలాంటి వాటిల్లో ఆ బిల్లులు హిందువుల్ని కూడా చేర్చి వాళ్ళని చట్టాలు చేయాలని చూస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ముస్లింలకు ఉన్న ఆ ఆస్తులు మసీదులు కానీ, ఖబరస్థాన్లు కానీ దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేయటం భారతదేశంలో ఎక్కువైపోతుంది. మేమందరూ కూడా ఒకే తల్లి పిల్లలాగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు జీవిస్తున్నారు. అందరికీ దేవుడు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఎవరు రామనొచ్చు, రహీం అనొచ్చు, ఇంకోలా అనొచ్చు. కానీ ఆ పేర్లు పెట్టి మమ్మల్ని విభజించేసి దీన్ని పాలించడం చాలా అమానుషం. ప్రజాస్వామ్య హక్కుల వాళ్ళు అందరూ కలిసి ఈరోజు శాంతియుత ర్యాలీని వేలాది మందితో చేయడం జరిగింది. ఈ వక్ఫ్ బోర్డు తాలూకు ఏదైతే చట్టాన్ని తెచ్చారో దాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాము. इस राज्यांग को जो है आर्टिकल के भी खिलाफ है, लिहाजा हमारा यही डिमांड है कि हम यहाँ की हुकूमत से भी और हुकूमत हिंदुस्तान की हुकूमत से भी ये गुजारिश करते हैं कि आप जो है मुसलमानों के मसले में मजाक मत बनाइए। अल्लाह का जो कानून है वक्फ अल्लाह की मिल्कियत है। जैसा पहले ऐसा जो है इसका जो है वक्फ का जो कानून था ऐसे ही रहने दीजिए। इसके अंदर गैर मुस्लिमों को दाखिल करके इसको अंदर जो है नया एक फितना पैदा करने की कोशिश की जा रही। हम गुजारिश करते हैं ऐसे फितने से हुकूमत हिंद भी, यहाँ की हुकूमत भी उसको बचाकर, सूरत ये है आज बाबा साहब अम्बेडकर ने जो राज्यांगम जो आइन बनाए ये तमाम लोगों के लिए, यहाँ सब हिंदू, मुस्लिम, सिख, ईसाई सब के लिए बराबरी का हक देता है। ऐसे जो है सबको एक तरफ देखकर जो एक अलग इंसाफ देकर मुसलमानों को अलग इंसाफ करेंगे तो ये यहाँ के राज्यांगम के खिलाफ है, आइन के खिलाफ है। हम नहीं चाहते हैं हमारे वक्फ के अंदर मुदाखिलत हो, हमारे वक्फ के अंदर ऐसे नए कानून लाया जाए। हमारे वक्फ जो है इस हुकूमत भी और हुकूमत हिंद भी पूरी हिफाजत करने की हम उम्मीद करते हैं।